అయం పాయముదారదేశికృపాధారా సుధారా గిరాం గాయం గాయమశేష సద్గురు యశో గాథా గాథా శ్రియా ఛాయం ఛాయమనంతబోధకృతా ఆజ్ఞా ఉపజ్ఞాశ్రుతే హాయం హాయమబోధమద్వయకృతోత్సేధం ప్రబోధం వ్రజే జ్ఞానేన రంశమథ కర్కశ తర్కఖండే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవద్ గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండనమాశ్రితోహం. పితృయజ్ఞం గరుడ పురాణం. గరుడ పురాణం ద్వారా శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడు వారికి చెప్పినటువంటి దివ్య విజ్ఞానం ఇది. గరుడ పురాణం అనేటటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. ఎందుకనగా సాక్షాత్తు మహావిష్ణు ముఖంలోంచి వచ్చినటువంటిది కనుక అది ఎంతో పరమ పవిత్రమైనటువంటిదని చెప్పాలయా. మరి దీన్ని ఈ గరుడ పురాణాన్ని ఎవరు వింటారో, ఎవరు చెబుతారో వాళ్ళందరూ తప్పకుండా ముక్తిని చెందుతారంటంలో సందేహమేం లేదయ్యా. అంచేత ఒకవేళ నరకానికి వెళ్ళేవాడు వెళ్ళటానికి అవకాశాలు వాడి పరిస్థితి అలా ఉన్నప్పటికీ కూడా అలాంటి వాడు కనుక ఈ గరుడ పురాణం విన్నట్లయితే వాడికి నరకం లేదు, ఏం లేదయ్యా. పోవాయా, ఎంత మంచి మాట చెప్పావయ్యా. నరకం కోసమని భయపడుతూ గడగడలాడిపోతూ జనాలందరూ ఉంటుంటే తమరు గరుడ పురాణం వింటే నరకం లేదని చెబుతున్నారేంటండి? అదే కదా మరి. ఎందుకనంటే శ్రీ మహావిష్ణువయ్య, ఆయన అనుగ్రహం, ఆయన సర్వాత్మన ఆరాధించదగినటువంటి మహాత్ముడు ఆయనే కదయ్యా. ఆయన వలన మానవుడు కృతార్థుడుతాడయ్యా, సందేహం లేదయ్యా. అటువంటి గరుడ పురాణం శ్రీ మహావిష్ణువు చెప్పారు కనుక భగవద్భక్తి సుధాధార. అది ఎలాంటిదంటే అమృత స్రవం, అమృత ధారలు, అమృత ప్రవాహం. తెలియలా ఏ ఒక్క వర్ణమైన పరమాత్మ ముఖంలోంచి వచ్చింది, ఒక్క వర్ణం అక్షరం చెవిలో పడిందనుకో అంతే, మానవుడు కృతార్థుడవుతాడని చెప్పడంలో సందేహం లేదయ్యా. అందువలన వాక్సుధ పరమాత్మ యొక్క దీన్నే మళ్ళీ అనేక మంది మహర్షులు నైమిషారణ్యంలో సూత మహర్షి ద్వారా విన్నారు. అనంతమంది మనందరంగా వింటున్నాం. ఇంకా అనేక మంది కూడాను చెప్పారు. అందరూ కూడాను ఆ సూత మహర్షిని ప్రశంసించారు. ఏమయ్యా, వ్యాస మహర్షి చెప్పితేనటువంటి సూత మహర్షి చెప్పిన దాన్ని అంతగా గొప్పగా నైమిషారణ్యంలో మహర్షులందరూ ప్రశంసించారు అని అంటే సాక్షాత్తు విష్ణుముఖంలోంచి వచ్చినటువంటి దాన్ని విన్నటువంటి గరుత్మంతుల వారిని గురించి వేరే చెప్పేది ఏమిటయ్యా అసలు? దాన్ని మనం వింటున్నామయ్యా. పురాణం గారుడం పుణ్యం పవిత్రం పాపనాశనం శృణ్వతాం కామనాపూరం శ్రోతవ్యం సర్వదేహినాం అన్నాడు. సర్వదైవహి పురాణం గారుడం పుణ్యం, పరమ పవిత్రమైనటువంటిది గరుడ పురాణం అయ్యా. ఇది సర్వ పాపాలని పోగొడుతుందని చెప్పడంలో సందేహం లేదు. అంతకంటే శృణ్వతాం కామనాపూరం, ఎవరు వింటారో అలాంటి వారికి సమస్త కోరికలు సిద్ధిస్తాయ్యా. ఎప్పుడూ శ్రవణం చేస్తూ ఉండాలయ్యా ఈ గరుడ పురాణాన్ని అని అన్నారండి. గరుడ పురాణం చెప్పినటువంటి వక్తని శ్రోతలందరూ కూడా పూజ చేయాలన్నారు మహావిష్ణువు. అన్నదానైర్హేమదానైర్భూమిదానైశ్చ భూరిభిః పూజయేతు వక్తారం. అన్నదానం, భోజనం పెట్టి, బంగారం ఇచ్చి, భూదానం ఇచ్చేసి, ఇంకా అనేక రకాలుగా యైశ్చేదం శృణుయాన్ మృత్యః తథాపి పరికీర్తయేతు విహాయ తన అంఘోరాం ధృతపాపో దివం వ్రజేతు. ఏమో ఈ గరుడా, ఎవరైతే ఈ గరుడ పురాణాన్ని వింటారో మానవుడు, ఎవరైతే నిరంతరం గరుడ పురాణాన్ని చెబుతూ ఉంటారో వాళ్ళు భయంకరమైనటువంటి నరకంలోకి వెళ్ళరు.
సమస్త పాపాలు వారికి పోతాయి, స్వర్గలోకంలో ఉంటారు, సందేహం లేదయ్యా. యమధర్మరాజు గారు అన్నారట, యమదూతల్ని పిలిచి వాళ్ళతో మాట్లాడుతూ, ఏమోయ్ మీరు ప్రతి వాళ్ళ దగ్గరికి, మరణించినటువంటి ప్రతి జీవి దగ్గరికి మీరు వెళ్ళమోకండి, వాళ్ళందరినీ నా దగ్గరికి తీసుకురామోకండి. మీకు విషయం చెబుతున్నాను, ఎవరు గొప్పవాళ్ళో ఎవరుంటారో ఏమిటో వివేకం కావాలి మీకు. ఎవరినేమో తీసుకురావాలి ఏమిటి అనే విషయంలో మాట్లాడుతూ, కమలనయన వాసుదేవ, ఆహా, కమలనయన వాసుదేవ విష్ణు ధరణిధరాచ్యుత శంఖచక్రపాణే భవశరణమితీరితం ఇతీరయంతి ఏ వై త్యజభట. ఆహా, ఎవరైతే పరమాత్మని శ్రీ మహావిష్ణువుని నిరంతరం స్మరిస్తూ ఉంటుంటారో, కమలనయన, చాలమైనటువంటి అందమైనటువంటి తామరపూ లాంటి నేత్రములు కలిగినటువంటి ఓ పరమాత్మ, వాసుదేవ, వసుదేవుడు కుమారుడైనటువంటి పరమాత్మ, విష్ణు వ్యాపకుడైనటువంటి పరమాత్మ, ధరణిధర, భూమండలాన్ని అంతటినీ కూడాను పరిపాలించేటటువంటి పరమాత్మ, అచ్యుత, నాశనం లేనివాడు, శంఖచక్రపాణే, శంఖచక్రాలు ధరించినటువంటి నేను శరణు వేడుకుంటున్నాను అని ఎవరైతే నిరంతరం అనుకుంటూ ఉంటారో వాళ్ళ జోలికి మీరు వెళ్ళమోకండి అని చెప్పాడు. అయితే మరి ఏమండి, మా ఈ ఉద్యోగంలో మేము చేయవలసిన ఎవరిని తీసుకురావాలో అది చెప్పరేమిటి మీరు అని అడిగారు భటులు. తానాన యుద్ధం వసుతో విముఖాన్ ముకుంద పాదారవిందమకరంద రసాదజస్రం. ఎవరైతే దుర్మార్గులు ఉంటారో అన్నయ్య, అదిగో అటువంటి కేటగిరీ, అటువంటి రకమే నా దగ్గరికి రావాల్సిన వాళ్ళు. గొప్పవాళ్ళు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదయ్యా. వాళ్ళు ఎవరు పరమాత్మ పాదారవిందాన్ని ఎప్పుడూ సేవించరో, ఆ పాదారవింద మకరందాన్ని ఆస్వాదించరో, భగవత్కథకి విముఖంగా ఉంటారో, అదిగో అటువంటి వాళ్ళే నా దగ్గరికి నువ్వు తీసుకురావాలి. జిహ్వాన భక్తి భగవద్గుణ నామధేయం చేతశ్చన స్మరిత తచ్చరణారవిందం కృష్ణాయనో నమతి యచ్చిర ఏకదాపి తారానయధ్వం మసతో అకృత విష్ణుకృత్యాన్. యమభటల్లారా, మీకు ఇంకో విషయం చెబుతున్నా. ఎవరి జిహ్వ, ఎవరి నాలుక శ్రీ మహావిష్ణువుని ఎప్పుడు ఉచ్చరించదో, ఒక్కరోజునన్నా విష్ణు సహస్రనామం పారాయణ చేసావురా? లేదు. జిహ్వ అనభక్తి, ఎవరి జిహ్వ, వాక్కు పరమాత్మని ధ్యానం మాట్లాడదో, ఉచ్చరించదో, భగవద్గుణనామధేయం, ఆయన గుణాలు కానీ, ఆయన పేర్లు కానీ, ఆయన గొప్పతనం కానీ ఎప్పుడూ చెప్పిన పాపాన్ని పోడండి వాడు. చేతశ్చన స్మరతి, పోని మనస్సులో ఎప్పుడైనా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తావురా? లేదు. తచ్చరణ అరవిందం కృష్ణాయనో నమతి యచ్చిర ఏకదాపి. నీ శిరస్సు ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఇలా వంచి ఒక్కసారి నమస్కారం పెట్టావురా? ఏ అంత నిప్పే తలకాయకి అలా వంచలేవా? అయ్యో కర్మ. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని తీసుకురండి అని చెప్పారు. యమధర్మరాజు మాట్లాడుతున్న మాటలయ్యా, చూశావు. తస్మాత్ సంకీర్తనం విష్ణోర్జగన్మంగళం అంహుసాం మహతామపి పక్షీంద్ర విద్య ఐకాంతిక నిష్కృతం. ఏమోయ్ గరుడా, మహావిష్ణువు యొక్క జగన్మంగళం అండి, సమస్తం ప్రపంచకాన్ని అంతటినీ కూడాను పాపాలని పోగొట్టేటటువంటిది, మంగళాలను చేకూర్చేటటువంటి పరమాత్మ యొక్క నామ సంకీర్తనం. మహతామపి, ఎంతటి వాళ్ళైనా సరే సమస్త పాపాలు వాళ్ళన్నిటిని కూడాను పోగొడుతుందయ్యా. తప్పకుండా మళ్ళీ తిరిగేవాడు మళ్ళీ సంసారంలో పడ్డయ్యా. అతః స్మరేన్ మహావిష్ణోర్నామా పాపోఘనాశనం గీతా సహస్రనామాని పఠేద్వా శృణుయాదపి. ఏరా భగవద్గీత చదివావురా? లేదండి, చదవలేదండి. అనుకుంటున్నాను, అదే అనుకుంటూనే ఉన్నాను, కానీ కుదరలేదు. ఓహో, పోనీ విష్ణు సహస్రనామం రా, అదండి దాని గురించి అది కూడా ఉంది మనసులో. ఏమిటిది? ఎప్పటికీ ఏకాదశి వ్రతం చేశావా? లేదండి, ఆకలికి ఉండలేనండి నేను. పోనీ గీతా పారాయణం చేశావురా? లేదండి. గంగలో స్నానం చేశావురా? అంతకంటే లేదండి. పోనీ ఒక తులసి దళమన్నా మహావిష్ణువుని ఎత్తి మీద పెట్టావురా? మా ఊళ్ళో లేవండి తులసి చెట్లు అసలు. విష్ణోపాదాంబుజంబు గంగా జల నామాని మరణే ముక్తిదాని. అయ్యో,
ఆ మహావిష్ణువు యొక్క పాదోదకం అండి. ఆహా, గంగా విష్ణు పాదోద్భవాది ఆయన యొక్క పేర్లు ఇవన్నీ కూడా నువ్వు మానవుడికి ఉద్ధరిస్తాయనే విషయంలో సందేహం లేదయ్యా. ఎవరైతే గోదానం వాళ్ళు చాలా భోజనం పెట్టి ఘృతో పాయసాదులతో బంగారంతో ఎవరైతే బ్రాహ్మణోత్తముడికి పిలిచి గోవుని దానం చేస్తారో, విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటారు మహానుభావులు. గంగాజలం అండి, మరణకాలంలో అవశ్యం సేవ్యాన్ని ఇవన్నీ కూడాను తప్పకుండా సేవించాలి నాయన. వి సర్పిష్మత బ్రాహ్మణం భోజేత్, సర్పిష్మత బ్రాహ్మణం భోజేత్ అంటాడు ఆపస్తమ మహర్షి. నేతితో బ్రాహ్మడికి భోజనం పెట్టమన్నారు. ఆహా, యథాతిథయ ఆగతాయ సర్పిష్వదాదిత్యం క్రియతే అంటుందండి. సర్పిష్వదాదిత్యం నేతితో ఆతిథ్యం అండి. అలాగా దానాలు కూడానయ్యా, తెలలు, లోహం, బంగారం, మరి పత్తి, లవణం, సప్తధాన్యాలు, గోవు, భూమి, అరే వీటిల్లో ఏది ఇచ్చినా ఏకైకం పావనం స్మృతం అన్నారండి పరమాత్మ. ఏ ఒక్కటిచ్చినా చాలయ్యా. ఏతదష్ట మహాదానం మహాపాతక నాశనం. 8 ఇచ్చావనుకో, అష్టదానాలు ఇవన్నీ కూడా చేశావు, మహాపాపాలు పోతాయ్యా. సప్తధాన్యాలు వ్రీహి గోధూమ యవ ముద్గ మాష ప్రియంగు చణక. నాయన వ్రీహులయ్యా, ధాన్యం దానం చేయవయ్యా, బియ్యం ఇవ్వవయ్యా. గోవు గోధూమాలయ్యా, గోధుమలు దానం చెయ్యి. యవలు, పెసలు, మినుగులు, ప్రియంగులు, అలాగా శనగలు, ఈ దోహాలు దానం చేయవయ్యా. ఇదిగో నేను ఒక్క మాట చెబుతాను, ఇవన్నీ నీకెందుకు కానీ. నందనందనేతి నామ బహువారం ఆవర్తయేతు. నందనందన 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 అని అనవయ్యా. నందుడు కుమారుడయ్యా, వాళ్ళ నాన్న నందుడు గారు అనన్నా కనీసం అనవయ్యా. అసలు ఆయన పాదంలోంచి వచ్చినటువంటి గంగుందు చూశావా? యావదస్తి మనుష్యస్య గంగాతో యేషు తిష్టతి తావద్వర్ష సహస్రాణి స్వర్గలోకే మహీయతే. ఆహా, మరణించిన వాడి భూమికలు గంగలో గనక ఉన్నట్లయితే ఎంతకాలం గంగలో ఉంటాయో అంతకాలం వాడు స్వర్గలోకంలో ఉంటాడయ్యా. ఎవడో ఒక దుర్మార్గుటండి, వ్యాధుడు అరణ్యాల్లో సంచరిస్తూ ఉంటాడు. వాడు పశుహింసకుడు, మృగాల్ని పట్టి పీడించి చంపి తింటూ ఉంటాడు వాడు. అలాంటి పరిస్థితుల్లో వీడినే అవేవో తినేసినాయి. అటువంటి పరిస్థితులలో ఆ మాంసాన్ని ఎవరో ఎత్తుకుపోతున్నారు, ఏ గద్దలో ఏవో. అది ఏదో ఒక మొక్క, ఒక భూమిక మొక్క హఠాత్తుగా అంతరిక్షలోకంలోంచి ఆ పక్షి తీసుకుపోతూ ఉంటుంటే ఒక మొక్క అమాంతంగా గంగలో పడింది. ఆహా, ఆ గంగలో పట్టడం వలన వాడు ఎంతో పుణ్యం చేసుకుని స్వర్గలోకంలో ఉన్నాడయ్యా. అందువలన అలాంటిది గంగ అంటే నాయన చూశావు. తర్వాత అస్థిరాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత. ఏమోయ్ గరుడా, ఐశ్వర్యం శాశ్వతం అనుకుంటున్నావా? ఎంతమంది రాజాధిరాజు చక్రవర్తులందరూ కూడా బిచ్చగాళ్ళు అయిపోయినారయ్యా. బిచ్చగాడు మహారాజు అవ్వచ్చు, ధనం వాడిని అలా చేస్తుందయ్యా. ధనం ఉన్నంతకాలం విర్రవీగి కన్ను కనపడక అవతల వాళ్ళని తూలనాడి చాలా తేలిగ్గా మాట్లాడి విర్రవీగాడు. అది పోయిన తర్వాత కన్నీళ్ళు, జలుబు నీళ్లు కారిపోయినాయి అన్నమాట. చెబుతాడు నారద మహర్షి ఈ విషయం అంతా భాగవతంలో వారు చెబుతారండి అయ్యా. ఆ దారిద్ర్యం పరమాంజనం అన్నాడంటే వాడికి దరిద్రం అనేటువంటి కాటుక పెట్టాడట. దాంతో వాడు కన్నీళ్ళు, ఆ లోపల కాలుష్యం నీళ్ళని కారిపోయినాయి దెబ్బమ్మటే. ఆ ఐశ్వర్యం పోయింది. మొన్నాడు వాడు మామూలుగా ఉన్నాడు. వాడు నిజంగానే ఐశ్వర్యంగా ఉన్నప్పుడు మనతో మాట్లాడతాడా వాడు అసలు? ఏమిటో నిత్యం సన్నిహితో మృత్యువు కర్తవ్యో ధర్మ సంచయ. మృత్యువు ఎప్పుడు సిద్ధంగా ఉంటుందో ఆలోచించుకో. ధర్మాన్ని నువ్వు ఆచరించు, విడిచిపెట్టమోక. ఆత్మవిత్తానుసారేణ తత్రదానం అనంతకం. నేను ఎవరో రాజాధిరాజు చక్రవర్తి చేసినటువంటి దానం లాంటి దానం నువ్వు కూడా చేయాలని ఎప్పుడు అనుకోమోక. వాడు 1,00,00,000 రూపాయలు ఇస్తే నువ్వు 1 రూపాయి, నీ 1 రూపాయి వాడు 1,00,00,000 రూపాయలు సమానం. పొట్లకాయ కథనే ఉంటుంది రామాయణంలో, మహాత్మ్యంలో చెబుతాడు. అట్లాగే మన విత్తానుసారంగా దేయం విప్రాయ విదుషే స్వాత్మన శ్రేయమిచ్చిత. నువ్వు శ్రేయస్సును పొందదలుచుకున్నట్టయితే బ్రాహ్మణోత్తముడిని పిలిచి
ఏదో ఒకటి నీకు ఎంత తోస్తే అంత అయ్యి. స్వల్పేనాపి విత్తేనా స్వహస్తేనా స్వయంగా ఇచ్చుకో. నేను వాళ్ళకిచ్చాను వాళ్ళు ఇస్తారులే, అదిగో అటువంటి మాటలు నాకు చెప్పమాక. నీ చేత్తో నువ్వు స్వయంగా చేసుకో, అదే కావాల్సింది. కృతం తదక్షయం భవేతు, అది తప్పకుండా అక్షయం అవుతుంది నాయన. అందువలన అది ముందు ఇక్కడ చేసినటువంటి దానాలు ఏమవుతాయంటే వేదాలు కూడా వర్ణిస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి అంటాడండి, ఆ బంగారాన్ని గురించి మాట్లాడుతూ దాక్షిణకాండ అని ఉంది యజ్ఞంలో. ఆ బంగారం ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు, ఇక్కడి నుంచి వాడికి వెళ్ళేటప్పుడు అది జ్యోతిగా వాడిని ముందు నడుస్తూ ఉంటుంది, దాని వెనకాల పెడుతూ ఉంటాడండి. వాడు స్వర్గలోకంలోకి వెళ్ళి సిద్ధంగా ఉంటుంది. ఆ ఇష్టకోపధానాల గురించి మాట్లాడతాడు మహాగ్నిచరణలో. అవన్నీ కూడా ధేనువులైపోయి అవన్నీ కూడా స్వర్గలోకంలో అతనికి అనుకూలంగా సిద్ధంగా ఉంటాయిటండి. ఏమి పుణ్యమో తెలియదే. కాబట్టి గృహీతదానమేవ పాథేయ. ఇదిగో పాథేయం అంటే ఇక్కడి నుంచి మనం ప్రయాణం చేయదలుచుకున్నాం, మధ్యలో ఆకలవుతుందేమోనని ఏదో 4 బిస్కెట్లు పెట్టుకున్నాం చేతిలో, లేకపోతే మా వాళ్ళు ఏదో రొట్టె చేసి పెట్టారు, పాథేయం అంటారు, ఆకలేస్తే తినటానికి. అలాంటిది నువ్వు చేసిన దానాలన్నీ కూడా ముందు అక్కడ ఉంటాయి, వెళ్ళిపోయి చూసావా. అంచేత అలాంటిది కానీ మామూలు విషయం కాదయ్యా నేను చెప్పేది. అవన్నీ కూడా యమలోకంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉంటాయి, స్వర్గలోకంలో ఉంటాయి. తస్మాదవశ్యం దాతవ్యం తదాదానం విధానత అల్పం వా బహువేతీమాం గణనాన్నైవ కారయేతు. ఇదిగో ఎక్కువ ఇచ్చానా తక్కువ ఇచ్చానా అని మాట పట్టించుకోమాక, అనవసరం మాటలు. నువ్వు శ్రద్ధాసక్తులతో భక్తిపూర్వకంగా ఇంతకంటే నేను ఇవ్వలేకపోతున్నాను అని 7 శ్రద్ధయాదేయం అశ్రద్ధయాదేయం క్రియాదేయం భియాదేయం సంవిదాదేయం అంటుంది తైత్రీయోపనిషత్తు. శ్రద్ధాసక్తులతోనయ్యా ఎంతో కొంత, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తిపుహృతం అశ్నామి ప్రయతాత్మన అన్నారు పరమాత్మ. భక్తితో ఇచ్చిన వాడిని ఏది ఇచ్చినా నేను తీసుకుంటా అన్నారు పరమాత్మ. కౌరవుల రాజ్యంలోకి ప్రవేశించాడు శ్రీకృష్ణ పరమాత్మ. దుర్యోధనాదులు చాలా అహంకారంతో గొప్ప భవనాలను ఏర్పాటు చేసి అక్కడ మీకు గొప్ప విందు మహాపిండి వంటలతో భోజనం ఏర్పాటు చేశానని చెప్పాడు దుర్యోధనుడు. పరమాత్మ అంగీకరించలేదు కదా. విదురుడింటికి వెళ్ళారండి. భక్తుడు పెట్టిన చోట తింటాడండి ఆయన, అక్కడ ఉంటాడు. శబరి పెట్టింది పరమాత్మకి తీసుకున్నారు ఆయన. అంతేగాని గర్వంతో అహంకారంతో నేను అంతటివాడిని ఇంతటివాడిని అనుకుంటే పరమాత్మ దగ్గర ఇవన్నీ ఏం కుదరవు కదా. అందువలన పత్రం కానీ పుష్పం కానీ ఫలం కానీ నేను ఇంతకంటే ఇవ్వలేకపోతున్నానే. గండూషాంబుని సేవనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షిత మాంసశేషకబళం నవ్యోపహారాయతే. శంకరాచార్య వారు శివానందలహరుడు అండి. కన్నప్ప వాడెవడో పాపం ఏమీ రాదు కదా వాడికి, అయినా వాడి భక్తికి ఎంతో గొప్ప స్థానం ఇచ్చారు పరమాత్మ. అందువలన మానవుడు ఈ తల్లి గర్భంలో ప్రవేశించి దాంట్లో సంకుచితమైనటువంటి స్థానంలో మళ్ళీ కర్మ అనుభవించవలసి వస్తుందోయ్. నువ్వు కనుక ఈ కర్మబంధం నుండి బయటపడ్డావో ధన్యుడివి. లేదు అంటే మళ్ళీ నువ్వు తడి గర్భంలో ప్రవేశించాల్సి వస్తుంది. అక్కడ చాలా తక్కువ స్థానంలో ఇరుకాటంలో ఉండిపోతూ ఉంటావు. అక్కడ మలమాంస భూయిష్టమైనటువంటి చోటు అది. తల్లి తిన్నటువంటి ఆహారంతో పాటు నీకు కూడా ఆహారం రావాలి. ఆవిడకు ఉండేటువంటి కామక్రోధాదుల వలన వచ్చేటువంటి సెగలన్నీ కూడా నీకు తగులుతూ ఉంటాయి. వేడికి అదిరిపోతూ ఉంటావు నువ్వు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఆ సమయంలో నీకు పూర్వజన్మ స్మృతి అంతా నీకు ఉంటుంది. అప్పుడు అది ఎవరికీ ఉండదు, ఎప్పుడూ ఉండదు. దానివలన నేను ఇదివరకు ఏం పాపం చేశాను, ఇప్పుడు దీంట్లోకి వచ్చానే. కానీ పరమాత్మ స్వరూప సాక్షాత్కారం, పరమాత్మను దర్శించేటువంటి భాగ్యం కూడా ఉంటుంది. అదే అన్నాడు పరీక్షణ్ మహారాజు గారు. ఆయన అన్నారు, గర్భంలోనే నేనుండగా శ్రీ మహావిష్ణువుడు దర్శించానన్నాడండి ఆయన. ఆ చక్రం అలాగా కాపాడిందన్నమాట పరమాత్మ. తీసుకొచ్చి చక్రం వేశారు, విష్ణు చక్రం. బ్రహ్మాస్త్రాన్ని అది పోగొట్టేసేసి ఆ విష్ణు చక్రం ద్వారా ఆ పరీక్షత్తుని కాపాడారు ప్రభువు. తెలియలా కాబట్టి ఆ జన్మాంతరమైనటువంటివన్నీ శ్రీపతిం జగదాధారం అశుభక్షణ కారకం వ్రజామి శరణం విష్ణు శరణాగత వత్సలం శ్రీపతిం జగదాకారం అశుభక్షయకారకం
లోపల వాడు భగవంతుని ధ్యానం చేస్తూ ఉంటాడండి పాపం వాడు. కానీ అది ఎంతో కాలం ఉండదే. వాడు బయటకు వచ్చాడు అంటే ఆవరించేస్తుంది వాడికి అజ్ఞానం, అంతే, ఒకటే మాట. లోపల ఉన్నప్పుడు అనుకుంటాట వాడు పాపం. శ్రీపతిం జగదాధారం, సమస్త బ్రహ్మాండములకు ప్రభు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని దర్శిస్తాటండి వాడు. అశుభక్షయ కారకం అండి. అశుభాలని నాశనం చేయటానికి ఆయన తప్ప ఎవరూ లేరు ఇంకా మనకి. వ్రజామి శరణం విష్ణుం శరణాగత వత్సలం. శరణు వేడిన వాడికి అభయం ఏమిటంటే ఆయనదే మహాత్ముడు. ఆయన అన్నారు, నన్ను ఒకసారి తవాస్మీతి చ యాచితే అభయం సర్వభూతేభ్యో, రామా నీ వాడను నేను అని ఒక్కసారి అంటే చాలు అభయమిస్తానన్నారు పరమాత్మ. అందువలన ఆ రకంగా శరణాగత వత్సలుడు ఆయన. ఈ రకంగా ప్రార్థిస్తూ ఉంటాడు. కానీ వాడికి ఆ మాయా విమోహం, మాయా మళ్ళీ ఆవరిస్తూ ఉంటుంది. దానివలన వాడు అన్నీ కూడాను మర్చిపోతాడండి. ఆ రకంగా మళ్ళీ తిరిగి భూలోకంలో పడతాడు. ఇక చూసుకో, అతనికి కలిగేటటువంటి బాధలు దుఃఖాలు మనం చెప్పలేం కదా. కనుక ఆలోచించుకో, మళ్ళీ నువ్వు గర్భవాసం లేకుండా పరమాత్మ దర్శనం కనుక ఇప్పుడే చేసినట్లయితే కనుక అంతే మత్కృత కర్మ ఫలభాగస్తే మమ భార్యాదయ అంటూ ఏదో రకరకాల ఆలోచనలన్నీ ఈ లోకంలో మనకన్నీ ఉంటూ ఉంటాయి. ఇవన్నీ ఉపయోగించేవి కాదే. ఏది యోన్యా ప్రముచ్యేయం తత్పరిష్యే వదంతవ పదంతవ తముపాయం కరిష్యామి ఏన ముక్తిం వ్రజామ్యహం అని అనుకుంటూ ఉంటాటండి. గర్భంలో ఉండి వాడు అనుకునే మాటలు ఇవన్నీ కూడాను. ఏమంటాడు తెలుసా? నేను బయటకు వచ్చినట్లయితే ప్రభు నిన్నే సర్వకాల సర్వావస్థల్లో సేవించుకుంటూ ఉంటాను కదా అనే జ్ఞానం వాడికి ఉంది లోపల. కానీ ఆ మాటలన్నీ అక్కడతో స్వస్తి. బయటకు వచ్చిన తర్వాత ఏడుపు, అజ్ఞానం, వ్యామోహం మామూలు. అందువలన మోక్షానికి సాధనాలన్నీ కూడా నేను అనుష్ఠిస్తాను ప్రభు అని అంతకుముందు చెప్పిన మాటలన్నీ ఏమైనాయంటావు? బూడిదలో పోసిన పన్నీరు, నిరుపయోగమయ్యా. నిష్కామతి కృచ్ఛ్రేణం నిరుచ్ఛ్వాసో హతస్మృతి. ఆహా, అసలు స్మరణ లేకుండా, స్మృతి లేదు, ఏమీ తెలియదు, అలా పడిపోయి భూమిలోకి వస్తాడు కదా. ఎలా పడతాడంటే దానికి ఉదాహరణ చెప్పారు. ఒక పురుగు ఏ రకంగా కింద కొట్టుకుంటూ ఉంటుందో అలా వచ్చి పడతాడు కదా. ఇహ మళ్ళీ తిరిగి చూసుకో, ఇంకా వాడికి ఉండే కష్టాల గురించి మనం ఏం వర్ణించమంటావు? తెలుసు కదా మనందరికీ అన్నీ కూడా. కాబట్టి ఈ శరీరం, దీన్ని మళ్ళీ మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎంతవరకు ఈ శరీరం మనకు ఉంటుందో, ఈలోపే ఎంతవరకు ఉంటుందని ఆగావో సముద్ర స్నానం చేయడానికి వెళ్ళిన వాడి గతి లాంటి పరిస్థితి వస్తుంది మనకు కూడా. వాడు అక్కడ నుంచున్నాడు, పొద్దున వెళ్ళాడు, సాయంకాలం దాకా నుంచున్నాడు, స్నానం లేదు, పాడు లేదు. ఏమిట్రా అంటే ఆ తరంగాలు ఆగుతాయి, అంత తర్వాత చేద్దామని నుంచున్నానని చెప్పాడు నాకు వాడు. సముద్రే శాంతకల్లోలే స్నాతుమిచ్చిది మూఢధీహి అన్నారండి మా వాళ్ళు. అవి ఆ తరంగాలు ఆగేది లేదు, వీడు స్నానం చేసేది లేదు. అట్లాగే మనం కూడా చేద్దాంలే, తర్వాత ఇంకా ఇప్పటి నుంచి ఎందుకు. కొంతమంది ఈ రోజుల్లో లోకంలో కొంతమంది చెబుతూ ఉంటారు, మీరు వింటూ ఉంటారు, ఇప్పుడంతా అయిపోయిందండి, ఉద్యోగాలు అయిపోయినాయి, చదువులు అయిపోయినాయి, పిల్లలు కూడా ఎవరికి వాళ్ళు అమెరికా వెళ్ళిపోయినారు, ఎవరు వాళ్ళందరూ కూడా స్థిరపడిపోయినారండి, ఇక నాకు అంతకంటే ఏం లేదు, వేదాంతం ఇప్పుడు నేను అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అంటే అంత వేదాంతం తేలికైపోయింది అన్నమాట దానికి అర్థం. అంటే వాడికి ఇప్పుడు కుదిరింది, వాడికి బాల్యంలో అదే వారేమన్నారు, కౌమార ఇచ్చేత్ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతాని అన్నాడు చోట భాగవతంలో. ఆ పిల్లవాడు ప్రహ్లాదుడు అందరికీ బోధిస్తున్నాడు. వాళ్ళ గురువులేమో విష్ణువుని స్మరించొద్దంటారు, వీడు మానడు. పిల్లలందరినీ కూడాను అదే చెప్పిస్తున్నాడు. అక్కడ అంటారు, ఇప్పటి నుంచి ఎందుకురా, మంచి వయస్సు ఉంది, ఇంకా వివాహం కావాలి, పిల్లలు కావాలి, ఉద్యోగాలు చేయాలి, అమెరికా వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి, ఇవన్నీ ఒక తర్వాత ఉన్నాయి కదా, తర్వాత చూసుకుందాం లేరా అంటే అక్కడ ఓ మాట అంటారు, కౌమార ఆచరేత్ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతానిహ. కౌమారే ఏవ ధర్మానేవ ఇహైవ భాగవతానేవ అని ఏవకారం పెట్టారు 2 చోట్ల. ఈ చిన్నతనంలోనే నుంచే ప్రారంభం చదువండి, ఆ తర్వాత నీకేం చదువు వస్తుందయ్యా.
60 ఏళ్ళు వచ్చిన తర్వాత చదువుకోగలటో మట్టి కొట్టుకోమంటావా అన్నట్టు వాడేవాడో. ఇంకా ఆ తర్వాత వీడికి వచ్చేది ఉంది. అందువలన ఆ రకమైనటువంటి పరిస్థితి రాకుండా ఇప్పటి నుంచి నువ్వు జాగ్రత్త పడటం చాలా అవసరం. హే విష్ణు తవ వాగ్మృతపానేన భవసాగరాత్తారితః స్థితోస్మి గత సందేహ అంటున్నాడు మహావిష్ణువు. నీ వాగమృతపానేన అనుకుంటున్నాడు అతను. గరుత్మంతులు వారు చెప్తున్నాడు మహావిష్ణువు, నీ వాగమృతాన్ని నేను ఆస్వాదించి 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 ఆహా అలా మత్తెక్కి అలా పడిపోయినానయ్యా. ఏమి విజ్ఞానం అండి ఇది! అమృతధారా ప్రవాహ రూపంగా నా మీద పడిపోయింది కదా. అలాంటి దాన్ని నేను తాగాను. భవసాగరాత్తారితః, నాకు ఈ సంసార సముద్రం కానీ అజ్ఞానం కానీ కర్తృత్వ భోక్తృత్వాలు కానీ ఏమీ లేవు. స్థితోస్మిగత సందేహ, భగవద్గీతలో కూడా ఈ మాట అన్నారు. స్థితోస్మిగత సందేహ కరిష్యే వచనంతవ అన్నాడు ఆయన. నాకు సందేహాలు పోయినాయి, తమరు చెప్పిన ప్రకారంగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటానన్నాడు అర్జునుడు కృష్ణ పరమాత్మతో. అదే మాట ఇక్కడ కూడా ఉంది. స్థితోస్మిగత సందేహ. అలా కూర్చున్నట్టండి గరుత్మంతులు వారు. ఏమయ్యా గరుత్మంతులు మాట్లాడేమయ్యా అంటే ధ్యాన నిమగ్నుడైపోయినాడు, పరమాత్మలో లీనమైపోయినాడు అంతే. స్మరణ దుర్గతిహంత, పరమాత్మ ఎలాగో ఆయన స్వరూపం ఏమిటో ఒక్క మాటలో చెబుతాను నీకు నేను. స్మరణ దుర్గతిహంత, స్మరించామనుకోండి విష్ణువుని, దుర్గతులు మహా నరకాలు మనకు ఉండవు అన్నమాట. పూజ యజ్ఞేన సద్గతే దాత, ఆయన కనుక పూజ చేయటం కానీ ఆవిర్భాగాలతో సంతృప్తి పరచడం కానీ అలాంటివి చేసినట్టయితే స్వర్గాది ఉత్తమలోకాలు ఇస్తాడయ్యా, సందేహం లేదయ్యా. ఆహా అయ్యప్పమ యహా పరయా నిజభక్త్యా దదాతి ముక్తిం. ఎవరికి ఉత్తమమైనటువంటి భక్తి ఉంటుందో అలాంటి వారికి మోక్షాన్ని కూడా ఇస్తాడయ్యా శ్రీ మహావిష్ణువు. ఉత్తమ భక్తి అన్నారు. భక్తుల్లో కూడా రకరకాలు ఉన్నారు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతనోర్జున అని భగవద్గీతలో 4 రకాల భక్తులు ఉన్నట్టుగా పరమాత్మ చెప్పారు. కానీ ఉత్తమ భక్తి జ్ఞాని త్వాత్మైవమే మతం ఉన్నాడండి. అలాంటి భక్తితో ఎవరైతే పరమాత్మను ఆరాధిస్తారో అలాంటి వారి మోక్షాన్ని పొందుతాడు. సమా హరిఃపాతు, అలాంటి పరమాత్మ మనని హరిది పాపాని, సమస్త పాపాలని పోగొట్టేటువంటి శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారి ద్వారా మనకి ఈ గరుడ పురాణాన్ని చెప్పారు. దీంట్లో జీవగతులు అనేక విశేషాలు, ఒకటి కాదు. దీనివలన విన్నవాళ్ళు మరి ఎవరైతే చెప్పిన వాళ్ళు అందరూ కూడా కృతార్థవుతారని చెప్పడంలో సందేహం లేదు. ఇంకా అనంతమైనటువంటి వాంగ్మయం కాస్తా కోస్తా కాదు, చాలా విశేషాలు మాట్లాడతారు. వాటన్నిటి కూడా రాబోయే ఎపిసోడ్లో మనం మాట్లాడదాం. స్వస్తి.